ఆయన కుమారుడికి ఆయనకి ఇద్దరు వైసీపీలు అంటే ఆ సీట్లు ప్రకటించేశారనే కదా ఆయన జాయినింగ్ ఆగిపోయారని. ముందు ఈయన అడిగితే ఇవ్వనన్నారని కదా బేసిక్ గా. అంటే ఏంటి అప్పుడు జగన్ ఎంతవరకు తీసుకుంటాడు తానని. అది ఇంకొకటి ముద్రగడ పోటీ చేసి గెలవడం అసాధ్యం కూడా అక్కడ బేసిక్ గా. వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు టికెట్ ఎందుకు ఇవ్వాలి ఈయన మాత్రం బేసిక్ గా. అదో సమస్య కూడా ఉంటది కదా. ఇంకోటి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు హర్రామ జోగయ్య ఒక రకమైనటువంటి సమస్య జోరియా లాగానే ఉంటది చెవిలో ఎప్పుడు. చివరికి ఫైనల్ గా వచ్చేటప్పటికి అంతా బానే ఉంది పో అంటాడు. ఈయన ముద్రగడ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ సొంతగా గెలవలేరు. హర్రామ జోగయ్య ముద్రగడ సొంతగా ఆ కులం పేర్లతో గెలవలేరు. కాకపోతే కులంలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్న కుల నాయకులు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కుల గురువులు లాంటి వాళ్ళు. ఈ కుల గురువుల్ని వీళ్ళు అట్లాగా లైమ్ లైట్ లో ఉంచుతారు. మీకు కమ్మలో గాని రెడ్డిలో గాని ఇది ఉండదు చూడండి. రెడ్డి నాయకుడు అని చెప్పి ఎవరన్నా రెడ్డి గురుదేవుడు కమ్మ కులదేవుడు ఎవరన్నా ఉన్నారా? లేదు. ఒక్క కాపుల్లోనే ఈ వ్యవహారం ఉంది. వీళ్ళు కుల నాయకుల కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడం, అన్ని పార్టీలో ఉన్న కుల నాయకులు వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉండటం, దాంతో వాళ్ళు మేము చాలా పుడింగి కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఒక రకంగా హర్రామ జోగయ్య గారి ఓవర్ యాక్టివ్నెస్ కూడా పవన్ కళ్యాణ్